తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించేలాగా, వచ్చే నెల 3వ తారీఖున కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవహరిస్తున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని వేర్ హౌసింగ్ గోడౌన్లోని ఈ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలాగా ఈరోజు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. నల్గొండలోని ఆర్జల్బావి వేర్ హౌసింగ్ గోడౌన్లో ఈ కౌంటింగ్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద రాజు అనేటువంటి ఒక యువకుడిపైన 3 పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నిన్న అర్ధరాత్రి అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు రాజు అనేటువంటి యువకుడిపైన లాఠీలు జిల్పించడంతో ఆ యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. అకారణంగా ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటి తప్పు చేయకుండా కూడా తనను విచక్షణ రహితంగా దాడి చేశారంటూ ఆ రాజు కుటుంబ సభ్యులు ఈరోజు చౌటిపల్ పోలీస్ స్టేషన్లో ధర్నా నిర్వహించారు. తనపైన అకారణంగా దాడి చేసినటువంటి 3 కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని కూడా రాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట మండలం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4 సార్లు నిర్వహించినటువంటి పండుగకు దాదాపు 15 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ₹1 కూడా జాతర నిర్వహణకు విధించకపోవడంతో ఎక్కడికక్కడ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరొక 2 వారాలు మాత్రమే గడువు ఉంది జాతర నిర్వహణకు. కానీ ఇప్పటివరకు ₹1 కూడా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడంతో ఎలాంటి పనులు ఇప్పటివరకు కూడా ప్రారంభం కాలేదు. దాదాపు లక్షలాది మంది భక్తులు వచ్చినటువంటి ఈ జాతర పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా, ఉదాసీనత వ్యవహరించడం పట్ల సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే దాదాపు 3-4 కోట్ల రూపాయలను వెచ్చించి ఎక్కడికక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీగా సదుపాయాలు కల్పించాలని కూడా సర్వత్ర డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఫారెన్ స్ట్రీట్లో ఈరోజు ఉదయం పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఫారెన్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఇల్లు కూడా సోదా చేసి అనుమానిత వ్యక్తుల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేనటువంటి 50 ద్విచక్ర వాహనాలు, 4 కార్లు, 6 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు కానీ ఎవరైనా అపరిచితులు కానీ తారసపడినట్లయితే వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా యువత మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు మానసిక కాకుండా తల్లిదండ్రులు, పిల్లలపైన కూడా దృష్టి సారించాలంటూ కూడా ఆయన సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ సంస్థ నిర్వహించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా, అలాగే పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, స్థానిక ప్రజలు, ప్రభావిత ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకోకుండా ఏర్పాటు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలంటూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామగుండంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేశారు. గోదావరి కానీ సిరి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క అఖిలపక్ష నేతలంతా కూడా కలిసి ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలంటూ కూడా ఏకపక్షంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఎన్టీపీసీ సంస్థ దిగి వచ్చి మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఎన్టీపీసీ ప్లాంట్ ముందు ఆందోళన చేపడతామంటూ కూడా వారు హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి గౌతమ్ నగర్లో ఇంటికి తాళం వేసినటువంటి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అయితే గౌతమ్ నగర్ చెందినటువంటి సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావు తన భార్య అనారోగ్యం కారణంగా హైదరాబాద్కు హాస్పిటల్కి వెళ్ళి చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళి వచ్చేలోపు దొంగలు ఇంట్లో ఉన్నటువంటి బంగారంతో పాటు 15 లక్షల రూపాయల నగదును అపహరించారంటూ కూడా రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి దొంగను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఇటీవల గౌతమ్ నగర్లో పెద్ద ఎత్తున గౌతమ్ నగర్ అంటే కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది కాబట్టి ఎక్కువ జన సందోహం ఉండని కారణంగా గౌతమ్ నగర్లో ఈ మధ్య కాలంలో అనేక మార్లు కూడా చోరీలు జరిగాయి. పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 12వ వార్డులో TUFIDC ద్వారా నిధులు మంజూరైన నేపథ్యంలో 12వ వార్డులో సీసీ రోడ్డుకు ఆనుకొని సీసీ రోడ్డుకి ఇరుపక్కల కూడా డ్రైనేజీ నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు పని చేపట్టారు. ఈ నేపథ్యంలో డ్రైనేజీ నిర్మాణం కోసం అడ్డుగా ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాచీనంగా అనేక సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హనుమాన్ దేవాలయం యొక్క ప్రహారీ గోడను కూల్చివేయడానికి మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. అయితే అక్కడే ఉన్నటువంటి ఆ కాలనీకి సంబంధించినటువంటి ND తివార్ అనే వ్యక్తి మున్సిపల్ అధికారులు అలాగే పోలీసులు అయితే తీవ్ర వాగ్వాదానికి దిగారు. గతంలో కూడా ఎమ్మెల్యే గారితో కూడా ఈ యొక్క హనుమాన్ దేవాలయం యొక్క ప్రహారీ గోడను కూల్చవద్దంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మాట ఇచ్చి మాట తప్పడం ఏంటి అంటూ కూడా మున్సిపల్ అధికారుల పైన పోలీసుల పైన కూడా ND తివారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మెల్యే కోవలక్ష్మి ఫైర్ అయ్యారు. జిల్లాలోని రెబ్బెన, కాగజ్ నగర్ ప్రాంతాల్లోని వాగుల నుంచి అక్రమంగా ఇసుకను లారీలలో తరలిస్తున్నారని, ఈ ఇసుక అక్రమ రవాణా వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నదని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్ మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ ఇసుక రీచులు ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే కోవలక్ష్మి డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మారుతినగర్ సి బాబు కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని 70కి పైగా బైకులను స్వాధీనం చేసుకొని మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మహిళా మెడలో నుంచి 3 తులాల మంగళసూత్రాన్ని చోరీ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆసిఫాబాద్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను మాయమాటలతో మభ్యపెట్టి మెడలో ఉన్నటువంటి 3 తులాల మంగళసూత్రాన్ని చోరీ చేశాడు దొంగ. బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తాడూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ రహదారి అయినటువంటి హైదరాబాద్ టు నంద్యాల ఏదైతే నిర్మాణం పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. తాడూరు మీదుగా వెళ్ళేటువంటి బైపాస్ రోడ్డుకు ఇప్పటికే 2-3 రకాలుగా రూట్ మ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా ఆ రూట్ మ్యాప్లన్నీ కూడా పక్కకు పెట్టి గతంలో సర్వే చేసినప్పటికీ కూడా అక్కడ దళితుల భూములు, పేదల భూముల నుంచి కూడా పోవద్దని చెప్పేసి వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితి. అయితే పెత్తందారుల భూములన్నీ కూడా వదిలిపెట్టి పేదవాళ్ళ దళితుల భూముల్లోంచి ఈరోజు రీసర్వే చేయడానికి వస్తున్నారు. పోలీసు బలగాలతో పెద్ద మొత్తంలో వచ్చినటువంటి అధికారులను అక్కడ ఉన్నటువంటి పేద దళిత రైతులు అడ్డుకునే ప్రయత్నం చేసినారు. మా బాధ వినండి, మాకు ఉన్నటువంటి కొద్ది భూమిని కూడా మీరు లాక్కుంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ మాటలు వినకుండా సర్వేను కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి 2 యువకులు మనస్తాపానికి గురై ఇద్దరు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. శేఖర్ అనే యువకుడు పుల్ల మందు తాగి ఆత్మహత్యకి యత్నించగా కురుమూర్తి అనే అతను ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకి యత్నించారు. హుటాహుటిన వారిద్దరిని కూడా జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు వాళ్ళకు చికిత్స జరుగుతుండగానే ఇక్కడ ఉన్నటువంటి తాడూరులో పేద దళితుల భూముల్లో సర్వే అధికారులు పూర్తి చేశారు. మొత్తంగా చూసినట్టయితే పేద దళితుల భూములే కావాల్సి వచ్చాయి రోడ్డుకు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోకుండా సర్వే చేయడం అని చెప్పేసి అధికారులు ఇంత వివక్షగా ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే పేద దళితుల భూముల నుంచి ఈ బైపాస్ రోడ్డును వేయకుండా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని విన్నవించుకోవడంతో పాటు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే ఈ సన్నివేశాన్ని చూస్తే కేసీఆర్ పైన గులాబీ జెండా పైన గ్రామాల్లో, తండాల్లో రైతులకు, అన్ని సబ్బండ వర్గాల ప్రజలకు ఎంత అభిమానందో ఈ దృశ్యాలు చూస్తే కనిపిస్తూ ఉంది. అచ్చంపేట మండలం ఐనోల్ గ్రామంలో వరి నాటుతున్నటువంటి రైతులు, రైతు కూలీలు ట్రాక్టర్లతో దున్నుతూ వాళ్ళు ట్రాక్టర్కు కేసీఆర్కి సంబంధించినటువంటి గులాబీ జెండాకు సంబంధించినటువంటి పాటలు పెట్టుకొని వాళ్ళు ఒకవైపు వరి నాటుతూనే ఒకవైపు దున్నుతూనే వాళ్ళు ఆ పాటకు తగ్గట్టుగా సంతోషం వ్యక్తం చేస్తూ ఆడుతూ పాడుతూ
తమ అభిమానాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి ఐనోల్ గ్రామంలో కనిపించింది. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చాలా బాగుందని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి సంవత్సరం పైగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలనలో అనేక ఇబ్బందులకు రైతు కూలీలు ఇబ్బందులకు పడుతున్నామని చెప్పేసి పంట పెట్టుబడి సాయం ఇవ్వకపోగా రైతు రుణమాఫీ సగం చేయడంతో పాటు రైతులను అన్ని వర్గాల ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం దిగిపోయి వెంటనే కేసీఆర్ ప్రభుత్వం రావాలని చెప్పేసి గులాబీ జెండానే బాగుందని చెప్పేసి వాళ్ళు గుండెలకు అత్తుకున్నటువంటి పరిస్థితి ఐనోల్ గ్రామంలో కనిపించింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే వరంగల్ పట్టణంలోని భవితశ్రీ యజమాని ఇంటి ముందు బాధితులు ఆందోళన నిరాహార దీక్షకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రూపాయి పోగు వేసుకొని పిల్లల చదువులు పెళ్లిళ్ళ కోసం చిట్టీలు వేస్తే తమను మోసం చేసి పరారయ్యాడని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తూనే ఉంటామని, ఆత్మహత్యకైనా సిద్ధమని బాధితులు చెప్తా ఉన్న పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేని స్థితిలో ఉన్నారని చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా భవితశ్రీ యజమాని కాంగ్రెస్ నాయకుడు గుండా ప్రకాష్ కావడంతో కేసు తీసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నారని చెప్పి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు పట్టణంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన చోటు చేసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు జెండాలు తొలగించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి షెడ్యూల్ రావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు జెండాలు అవన్నీ కూడా తొలగించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించకపోవడం పట్ల మున్సిపల్ అధికారులపైన విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఎందుకు తొలగించలేదన్నటువంటి ప్రశ్న ఎదురవుతూ ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇంద్రవిల్లి మండలం కేసులాపూర్లో నాగోబా జాతరకు రద్దీ కొనసాగుతుంది. నిన్న ప్రజా దర్బార్ ఉండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో వేలాది మంది భక్తులు తరలివచ్చి నాగోబా జాతరలో నాగోబా ఆలయం దర్శించుకున్నారు. అయితే ఇటు తెలంగాణ నలుమూల నుంచి కాకుండా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి నాగోబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే మిశ్రమ్ వంశానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మాత్రం ఈరోజు బేతాల్ పూజలు ముగించుకొని బుడుందేవ్ జాతరకు తరలి వెళ్లారు. అయితే ఈ జాతర మాత్రము ఈ నెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. మరో వార్తా విషయానికి వస్తే ఈరోజు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సిసిఐ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న రామాలయంలో శ్రీరామచంద్రుడి పాదాల వద్ద వినతి పత్రం సమర్పించి తమ నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో బీజేపీకి చెందిన ఎంపీ అలాగే బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించాల్సిన బడ్జెట్లో ఏమాత్రం కేటాయింపు లేకపోవడం వల్ల జిల్లాలో వెనుకబాటుతనం ఉందని ఇప్పటికైనా బీజేపీకి చెందిన ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రత్యేక బడ్జెట్లో కేటాయింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో తాము దశల వారీగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ వసంత పంచమి వేడుకలు జరగనున్నాయి. అమ్మవారి జన్మదిన సందర్భంగా వసంత పంచమి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇటు మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉత్తర భారతదేశం నుంచి, దక్షిణ భారత నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేపిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని, వారికి మంచి విద్యాబుద్ధులు అబ్బుతాయని భక్తుల నమ్మకం. అందుకనే ఈ వసంత పంచమి వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు చిన్నారులకు క్యూ లైన్లలో ఇబ్బంది కలగకుండా పాలు బిస్కెట్లను పంపిణీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సైతం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే
భద్రాచలం దేవస్థాన నిర్మాణకర్త ప్రముఖ వాగ్గేయకారుడు భక్తరామదాసు 392వ జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. భద్రాచల దేవస్థానంలో ఉన్నటువంటి చిత్రకూట మండపంలో 5 రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఉదయం భక్తరామదాసు చిత్రపటంతో నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం భక్తరామదాసు విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. ఇవాటి నుంచి 5 రోజుల పాటు భక్తరామదాసు రచించి ఆలపించినటువంటి ప్రముఖ రామనామ సంకీర్తనలతో చిత్రకూట మండపం మారుమోగబోతుంది. ఈ కార్యక్రమంలో 5 రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రముఖ వాగ్గేయకారులంతా పాల్గొని భక్తరామదాసు రచించినటువంటి పాటలను ఆలపించి అక్కడికి వచ్చినటువంటి భక్తులను తరింపజేయబోతున్నారు. ఖమ్మం నగరంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని ర్యాలీని నిర్వహించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి మొదలైనటువంటి ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. డిఎంఈ రాజశేఖర్ గౌడ్తో పాటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ ఈ ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాలుగా తలసేమియా రహిత సమాజం కోసం పనిచేస్తున్నటువంటి సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థను పలువురు అతిథులు కొనియాడారు. తలసేమియా రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని, రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్త పిల్లలను ఆదుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి 2 మావోయిస్టులు లొంగిపోయారు. ఒక పక్క ఎన్కౌంటర్లు, మరోపక్క లొంగుబాట్లతో రోజుకి మావోయిస్టు పార్టీ కుంటుపడుతున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఇవాళ లొంగిపోయినటువంటి 2 మావోయిస్టులు మడవి ఉంగా అలియాస్ నగేష్, అట్లాగే ఇతను ఏరియా కమిటీ సభ్యుడని చెప్తున్నారు. అట్లాగే మడవి సుక్కి అలియాస్ రోషిని దళ సభ్యురాలు చెప్తున్నారు. ఉంగా మీద 4 లక్షల రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. అనవసరంగా ఎన్కౌంటర్లకు బలి కావద్దని, మావోయిస్టు పార్టీ తుది దశకు చేరుకుంది, అందరూ లొంగిపోవాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రకటన జారీ చేశారు. వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి స్టేజీ పెనపాక సమీపంలో కూలీలతో వెళ్తున్నటువంటి టాటా ఏసీ వాహనం బోల్తా పడడంతో 3 తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో 11 మంది కూలీలు ఈ టాటా ఏసీ వాహనం ఉన్నట్టుగా చెప్తున్నారు. టైర్ పంచర్ కావడంతో పెనపాక బ్రిడ్జి సమీపంలో ఒక్కసారిగా పల్టీ కొట్టి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్వల్ప గాయాలతో బయటపడినటువంటి మిగతా కూలీలు యథావిధిగా తమ విధిలో నిమగ్నమైపోయారు. కోర్టులు ఆధునిక దేవాలయాలుగా భావించి తప్పు చేసిన వారే కోర్టులు మెట్లు ఎక్కుతారనే భావనను విడనాడాలని, కోర్టు సత్వరం న్యాయం చేసే విధంగా తోడ్పాటును అందిస్తాయని గుర్తెరగాలని సూచించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ లక్ష్మీనారాయణ. బాన్స్వాడ ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి నూతన సివిల్ కోర్టు భవన నిర్మాణానికి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు ఎల్లారెడ్డి బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలో. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులతో పాటు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ప్రజలను ఉద్దేశించి జస్టిస్ లక్ష్మీనారాయణ, అదేవిధంగా జస్టిస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవాలయాలుగా భావించి కోర్టులు సత్వరమైన న్యాయ కేంద్రాలుగా అందుతాయని, అదేవిధంగా పిల్లలు సెల్ ఫోన్లను వీడనాడి దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించే విధంగా ఉండాలని సూచించారు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే బాగా చదవాలని విద్యార్థులకు సూచించారు జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ శ్రీనివాసరావు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట మండలం పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న జాతర ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగినటువంటి సుదర్శన్ నరసింహ హోమ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో సుమారు 4 కోట్ల రూపాయలతో పుల్లూరు స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేసి ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక సిద్దిపేట మండలం పుల్లూరు వద్ద నిర్మించినటువంటి కెనాల్ వద్ద ఆయన సెల్ఫీ దిగారు. ముఖ్యంగా రైతులతో ఆయన మాట్లాడారు. కాళేశ్వర జలాలు ఈ మధ్యకాలంలో ఆ కెనాల్ నుంచి నీళ్లు విడుదలైన నేపథ్యంలో అక్కడ ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి. కాళేశ్వరం జలాలు వ్యవసాయ పొలాలను తడుపుతున్న
సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇక తోర్నాలలో జరిగినటువంటి పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. అదేవిధంగా సిద్దిపేట పట్టణంలో జరుగుతున్న ఉర్సే షరీఫ్కి సంబంధించిన ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఇక సిద్దిపేట అర్బన్ మండలం రంగదాంపల్లిలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేట మండలంలో జరిగినటువంటి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మార్కండేయ ఉత్సవాల్లో ఆయన మార్కండేయ దేవాలయంలో ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయాలకు సంబంధించి అభివృద్ధి చేస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు.